టాలీవుడ్‌లో హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. కానీ వారి పారితోషికం మాత్రం బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో ఉంటుంది. తెలుగులో ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా రష్మిక మందన. ఈమె ఒక్కో సినిమాకి 4,00,00,000 వరకు పారితోషికంగా తీసుకుంటుందట. అలాగే సమంత. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 3,00,00,000 రెమ్యునరేషన్‌గా అందుకుంటుంది. అలాగే అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు గాను 4,00,00,000 వరకు రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటుంది. అలాగే పూజా హెగ్డే. ఈ బ్యూటీకి తెలుగులో ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. కానీ మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. ఒక్కో సినిమాకి 3,00,00,000 వరకు పారితోషికం అందుకుంటుంది. అలాగే శ్రీలీల. ఈ మధ్య కాలంలో బిజియెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ శ్రీలీల అనే చెప్తారు. స్మాల్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 1,50,00,000 వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. అలాగే కీర్తి సురేష్. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటి కీర్తి సురేష్. ఆ మధ్య బోలాశంకర్లో చిరంజీవికి చెల్లెలుగా నటించి మెప్పించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ బ్యూటీకి తగిన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేదు. హిందీతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ మహానటి ఒక్కో సినిమాకు 2,00,00,000 రెమ్యునరేషన్‌గా తీసుకుంటుంది. అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈమె ఒక్కో సినిమాకు 2,00,00,000కు పైగానే పారితోషికం పుచ్చుకుంటుంది. అదేవిధంగా తమన్నా భాటియా. ఈమె ఒక్కో సినిమాకి 1,00,00,000 నుంచి 1,50,00,000 వరకు తీసుకుంటుంది. కియారా అద్వానీ. ఈమె ఒక్కో సినిమాకు గాను 3,00,00,000 వరకు పారితోషికంగా తీసుకుంటుంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్. కొండ పొలం తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్లో మళ్ళీ కనిపించలేదు. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో బాలీవుడ్కి వెళ్ళడం అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 70 లక్షల నుంచి 1,00,00,000 వరకు తీసుకుంటుంది అని సమాచారం. అలాగే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆచితూచి సినిమాలు చేస్తుంది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా నటించే అతి కొద్ది మందిలో సాయి పల్లవి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి 2,00,00,000 వరకు పారితోషికంగా అందుకుంటుంది.